సరే కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, అంటే మాది ఇది మంచి ప్రభుత్వం అని అంటున్నారు, మీరేం చెప్తారండి దానికి? నా కాళ్ళకి నేను మొక్కుని నేను దేవుడు అనుకున్నట్లు ఉంటది. నేనే దేవుడు కాబట్టి అని నేనే మొక్కుంటాను ఇట్లా కాళ్ళకి. ప్రజలు ఎవరు మంచి ప్రభుత్వం అనడంలే. వీళ్ళంతకు వీళ్ళే ఫ్లెక్సీలు వేస్తారు, వీళ్ళంతకు వీళ్ళే పోస్టర్లు పెడతారు, మేము తిరిగినామంటారు. ప్రజల్లో పోయింటే ప్రజల్లో పల్లె గ్రామసీమల్లోనో స్లమ్ ఏరియాల్లో తిరుగుతానో ప్రజల్లోకి పోతేనో తెలుస్తుంది ఏమనేది. అవన్నీ అవాస్తవాలు, కేవలం చెప్పుకోవడానికి పనికొస్తుందే తప్ప ఏమీ కాదు. మన స్వాతంత్ర దినోత్సవానికి చిన్న గ్రామ పంచాయతీలకు 10,000 ఇచ్చినా పెద్దవాటికి 25,000 ఇచ్చానని ఇప్పుడు గొప్పగా చెప్పినారు ఎవరు, మన పవన్ కళ్యాణ్ గారు. ఏం పావలా కూడా ఇచ్చింది లేదు, కేవలం చెప్పుకోవడానికి. ఈరోజు బడ్జెట్ అంకెల గారిడి తప్ప ఏమీ లేదు అక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే డెవలప్ చేశారో వాటినే దీని మీద చూపిస్తూ ఇవన్నీ మేము చేసామని చెప్తున్నారు. ఎలా సాధ్యం? అది 4-5 నెలల్లో ఇవి సాధ్యమా? రైతు భరోసా కేంద్రాలు కట్టడం కానీ, బిల్డింగ్లు కట్టడం కానీ, ఈరోజు భారతదేశంలో 4వ స్థానము 1వ స్థానము ఇవన్నీ రావడానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చేసింది. గతంలో ఏం చెప్పినారు? 14 లక్షల కోట్లు అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఒకరేమో 10 లక్షల కోట్లు అంటారు, ఇంకోరు 12 లక్షల కోట్లు అంటారు. ఈ రోజు చూస్తే వాళ్ళ బడ్జెట్ లో వాళ్ళే చెప్తున్నారు 6,25,000 కోట్లు దగ్గర అప్పు ఉంది మనకి అన్ని దాంట్లో కలిసండి. మరి ఇన్ని అవాస్తవాలు చెప్పి ఈ రోజు వాళ్ళు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు. సార్ అంటే ఈ రోజు జరిగిన అసెంబ్లీలో అసలు ఏం జరిగింది సార్? అసలు ఎలా ఉంది? మేము కౌన్సిల్ అసెంబ్లీలో వాళ్ళ దాంట్లో ఏం జరిగిందని తెలియదని చెప్పలేం, కానీ వాళ్ళు ఏదో మాట్లాడుకోవడం, బయట ప్రెస్ లో చెప్పడం, ఇవన్నీ చూస్తుంటే నిజంగా వీళ్ళకి అవగాహన ఉండి మాట్లాడుతున్నారో. ఒక వ్యక్తిని మాట్లాడేటప్పుడు మనం ఏది మాట్లాడినా వాస్తవాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. వీళ్ళు అధికారంలోకి రావడానికి అవాస్తవాలు చెప్పి రావడం జరిగింది. సూపర్ 6 ఎక్కడ పోయింది చెప్పండి? ఇప్పుడు దాన్ని ఊసేయలేదు. గ్యాస్ అది ఇదని చెప్పినారు. వాళ్ళే మళ్ళీ 5 లక్షల మంది వరకు మేము ఇచ్చామని చెప్తున్నారు. 5 లక్షల మందికి ఇచ్చిందంటే 1.5 మంది పైన ఇస్తామని చెప్పిన వాళ్ళు ఈరోజు ఎంతమందికి ఇస్తున్నారు? వాళ్ళేమో డబ్బులు కట్టి సిలిండర్లు తీసుకున్నారు, కానీ ఆ డబ్బు ఇంకా వాళ్ళ అకౌంట్లో పడే పరిస్థితి లేదు. అంటే మరి వీళ్ళ డబ్బులు వీళ్ళకే టర్న్ ఓవర్ చేస్తారా? మరి ఏమో అర్థం కావడం లేదు. కొంతమంది తీసుకొని వాళ్ళకి ఇవ్వడము, మళ్ళీ వాళ్ళు కట్టినాక ఏదైనా చేసి ఈ ట్రిక్కులు ప్లే చేస్తారే తప్ప నిజంగా ప్రజలకి మంచి చేయాలనే తపన లేదు. ఈరోజు మేము అవి చేసాం. రోడ్లకు కూడా వాళ్ళు గత 5 సంవత్సరాల్లో పెట్టిన దానికంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఎక్కువ పెట్టాడు లాస్ట్ 5 years లో. అది కూడా మేము రేపు అంకెలతో పాటు అన్ని చెప్తాం. ఈరోజు ఊరికే ఒక వ్యక్తిని, జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తి కాదు, ఒక శక్తి. 40% వరకు ఓటింగ్ వచ్చిందంటే ఆయన సామాన్యుడు కాదు. కొన్ని ట్రిక్కుల వల్లనో, కొన్ని అవాస్తవాలు చెప్పడం వల్లనో, ఇంకో రకంగానో పవర్లోకి వచ్చిండొచ్చు. కానీ ఇలాంటి పవర్లు ఎన్నో రోజులు నిలబడు. రేపు 27వ సంవత్సరం మళ్ళీ ఎలక్షన్లు రాబోతున్నాయి. డెఫినెట్ గా ఆ రోజు ప్రజలు ఏమనేది వాళ్ళకి దిమ్మ తిరిగే రిజల్ట్స్ చూస్తారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అంటే ఏమనేది అది 27 వరకు వాళ్ళు ఏమేమి ఆడతారో ప్రజలు గమనిస్తూనే ఉంటారు. కాబట్టి వాళ్ళ అంకల గాడితోనో లేదు మేమేదో చేస్తున్నాం ప్రజలకని అవాస్తవాలు చెప్పి నమ్మించడానికి యూట్యూబ్ల ద్వారా, సోషల్ మీడియా ద్వారా, అలాగే వివిధ రకాల టీవీల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఇవన్నీ ప్రజల అమాయకులు కాదు ఈరోజు. సరే అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళడానికి భయపడుతున్నారని అంటారా మీరు? మరి ఉండేదే ప్రతిపక్షం. మీరు అన్ని గ్రూపులు కలిసి 164 వచ్చారు. ఈయన 11 ఉన్నాడు అనుకోండి. మిమ్మల్ని ప్రశ్నించేది ఒకే పార్టీ కదా ఉండేది దాంట్లో. మరి అపోజిషన్ ఎందుకు ఇవ్వకూడదు లీడర్గా? అపోజిషన్ గుర్తించండి. అపోజిషన్ గుర్తిస్తే వాస్తవాలను మీతో మాట్లాడడానికి ఉంటుంది. మీరు ఆయన అపోజిషన్ లీడర్గా యాక్సెప్ట్ చేయడానికే భయపడుతున్నారంటే దాని అర్థం ఏమి? ఆయన అడిగే వాటికి మేము సమాధానం చెప్పలేము అని. మీకు చెప్పే ధైర్యం ఉంటే ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేయండి. కోర్టు నుంచి సమన్లు వస్తే కూడా స్పీకర్ తీసుకునే పరిస్థితిలో లేరు అంటే దాని అర్థమేమి? ఈయన ఒక శక్తి వచ్చినా అంటే వాళ్ళు అడిగే ప్రశ్నలు మేము సమాధానం చెప్పలేము, ఇది ప్రజల్లోకి వెళ్ళిపోతే ఏమి అనే భయపడుతున్నారు. కాబట్టి వాళ్ళు ఈరోజు
ప్రతివాడు నానా రకాలుగా మాట్లాడుతున్నారు.